అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనందరూ కూడా ఎరకనే కొన్ని సంవత్సరాల నుంచి కూడా గురుగారు ఏది చెప్పినా ఆ రిజల్ట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక రీసెంట్గా పుష్ప 2 రిలీజ్ కంటే ముందే సినిమా బలి కోరుతుంది. ఇక ఈ మాట విన్నాక నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానో మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఇక ప్రజెంట్ మనతో గురుగారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో భవిష్యత్తు రాజకీయాల గురించి కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇట్లా ఎన్నో ముచ్చట్లు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులమ్మ. ముందుగా మీ ఛానల్ ఈహ అనబడేటటువంటి ఈ ఛానల్లో మీ సిబ్బంది, అలాగే మీ యాజమాన్యం, మీ సాంకేతిక నిపుణ వర్గం, ఇలా చెప్తూ పోతే ప్రతి ఒక్కరూ కూడా రానున్న కొత్త సంవత్సరం ఏదైతే ఉందో మీ అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది అని చెబుతూ, తెలియపరుస్తూ, ఆశీస్సులు ఇస్తూ ఇక మీ సేవకి నేను ఉపక్రమిస్తాను. ధన్యవాదాలు. శుభాశీస్సులు. సో పుష్ప 2 మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, దానికి ముందు మీరు చెప్పిన మాటలు దానికంటే ఎక్కువనే బ్లాక్ బస్టర్ అయినాయి. అక్కడ బాక్స్ ఆఫీస్ బదులు కొడితే ఇక్కడ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్. సినిమా బలిగోరుతుంది. ఎవరు బలిగోరింది అసలు? ఏంటి అసలు అంటే అన్నారు మీరు? అంటే అది సహజంగా ఏదో నానుడిలో నోటికొచ్చిన మాటలాగా నేను ఎప్పుడూ మాట్లాడనమ్మా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతా ఏదైనా సరే. ఎందుకంటే మీ అందరికీ నా పరిచయం, మీరు గురువు గారు అని ఇట్లా పిలుస్తారు. నాకు అంత అర్హత లేదు. నేను ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా, ఇదే నా పరిచయం. ఇంతకు మించి నా దగ్గర ఏ పెద్ద పరిచయాలు లేవు, ఏమీ ఉండవు కూడా. అయితే నాన్న సంకల్పంతో నేను 10 మందికి చేసేటటువంటి సేవ చాలా ఖచ్చితంగాను, ధర్మబద్ధంగాను, నీతివంతంగాను ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి ఒక్క క్షణం కూడా వెనకడుగు వెయ్యను. ఆ రోజు మన హీరో అల్లు అర్జున్కి సంబంధించిన కొంతమంది అభిమానులు అనుకోవచ్చు, లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మా ఫ్యాన్స్, వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు గురువుగారు ఏమిటి అని అడిగినప్పుడు ఆ వచ్చినటువంటి వాక్కులో, ఆ మాటలో, ఒరే నాయన మీరు భయపడక్కర్లేదు, కానీ ఈ సినిమా బయటికి వస్తున్న సమయం మాత్రం బలిని కోరుకునే అవకాశం ఉంది. అంటే అదేంటి గురువుగారు? అంటే బలి ఇవ్వాలా గురువుగారి సినిమాకి? మీరు సినిమాకి ఏ బలి ఇవ్వక్కర్లేదు, కర్మ వెంటాడి ఆ బలిని తీసుకెడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు బయటకి తీసుకొచ్చే సమయం కనుక మారితే ఉండకపోవచ్చు, కానీ మారే అవకాశం లేదు. ఎందుకని? కర్మ కథానాయకుడిని ఎంత వెంటాడుతుందో అందరికీ తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదని నవంబర్ 3వ సోమవారం, కార్తీక మాసంలో 3వ సోమవారం నాడు చెప్పాను. అలాగే 27వ తారీఖు నాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను. డిసెంబర్ 2వ తారీఖు నాడు హైదరాబాదులోనే చెప్పాను. అంటే అన్ని మాధ్యమాల్లో ఉన్నాయి. అలాగే ఆ మనుషులు కూడా ఇప్పటికీ అదే అనుబంధంతో ఉన్నారు. అయితే ఆ చిత్రం బయటకు వచ్చే సమయం మాత్రం సరైనది కాదు. అది ముందుగానే హెచ్చరించాను. ఆ బలి ఎలా కోరుకుంది అంటే ప్రాణాన్ని ఆ కర్మ తీసుకెళ్ళిపోయింది. దురదృష్టం. అంటే చాలా మంది నన్ను అన్నారు, అంటే గురుగారు ఇందులో అల్లు అర్జున్ గారు తప్పేంటి, వాళ్ళు కదా సినిమాకి వచ్చింది. నిజమే, వాళ్ళు సినిమాకి రాకపోతే ఏమైంది? ఒక ప్రైవేటు ఎంప్లాయీ 30,000 సంపాదించి అందులో 12,000 టికెట్లకు పెట్టి ఆ కుటుంబాన్ని తీసుకొని వచ్చి పోగొట్టుకున్నాడు. తన సహధర్మచారిణిని తను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చూస్తే అంత అవసరం ఏముంది? పిల్లవాడికి ఇష్టమే. ఒక 4 రోజులు పిల్లవాడిని 2 దెబ్బలు వేసి కూర్చో, నేను తర్వాత తీసుకెళ్తా నిన్ను అంటే పిల్లవాడు ఆగడా? తండ్రిని చంపేస్తాడా? లేదుగా. ఆ పని చేసుంటే బాగుండేది. ఎలా చేస్తాడు? కర్మ వెంటాడితే తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు. అలాగే అల్లు అర్జున్కి జైలు జీవితం అనేది మొదలవుతుంది. కొంతకాలం, కొంత సమయం ఉండవలసిన స్థితి ఏర్పడుతుంది. అంటే నన్ను దుర్భాషలాడారు, నన్ను చాలా దారుణమైన పదజాలాన్ని వాడారు. ఎందుకు వాడరమ్మా? వాళ్ళ హీరోని నేను తప్పుగా మాట్లాడాను, ఇక్కడ నేను వాళ్ళు నన్ను తిట్టారు అన్న కోపం లేదమ్మా. వాళ్ళకి వాళ్ళ హీరో మీద ఉన్న ప్రేమ కనపడింది, అభిమానం కనపడింది, కాబట్టి నాకు వాళ్ళ మీద కోపం లేదు. అయితే నేను చెప్పాను, లేదురా నాన్న, తప్పక ఆ స్థితి ఏర్పడుతుంది. మధ్యలో కొంత
గ్యాప్ వచ్చినప్పటికీ భవిష్యత్తులో కొంత అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండాలి అంటే భగవంతుణ్ణి పట్టుకొని ఆ శుభక్రతువు నిర్వహిస్తే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా శిక్ష పోయి నింద మాత్రం కొన్నాళ్ళు అలా వేధిస్తూ ఉంటుంది అని చెప్పాను. అయితే ఇట్లా శిక్ష పడింది అని అన్నారు. సాయంత్రానికి బయటకు వచ్చాను. లేడు, రాడు నాన్న, తనని ఖచ్చితంగా 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి తీరుతారు, కర్మ వెంటాడుతోంది అని చెప్పా. అన్నట్టుగానే అవేవో బెయిల్ కాగితాలు వచ్చినా కూడా వెళ్ళి ఉన్నాడు. నేను అన్నాను, బెయిల్ వచ్చింది అని అంటున్నారు కదా, నిజంగా నా మాట అబద్ధమైతే ఏ శిక్షకైనా నేను సిద్ధమే అని చెప్పా. నాకు నియర్ అబౌట్ 7 o'clockకి ఫోన్ చేసి శిక్షకి రెడీగా ఉండండి అన్నారు ఆయన మనుషులు. నా ఇంటి అడ్రస్ లొకేషన్ పెడుతున్నాను రండి అని నేను లొకేషన్ పెట్టా. అప్పుడు తర్వాత కాగితాలు వచ్చినా కూడా కారాగారానికి ఎలా వెళ్ళాడు, ఇదో క్వశ్చన్ వచ్చింది. పక్క రోజు పొద్దున ఏదో బయటకు వచ్చాడు తను, ఏదో ఉదయం 6 తర్వాత. అప్పుడు ఫోన్ చేసి క్షమించండి గురువు గారు అన్నారు. కర్మ వెంటాడితే ఎవ్వడు తప్పించుకోలేడమ్మా. మరి భవిష్యత్ ఏంటి? మళ్ళీ కారాగారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? కొంత అవకాశం ఉందమ్మా, కొంత అవకాశం ఇంకా పోలా. అల్లు అర్జున్కి సంబంధించినంత వరకు ఈ స్థితి నుంచి బయటపడడానికి ఉగాది దాటాల్సి వస్తుందమ్మా. కొంత ఇబ్బంది ఉందమ్మా. ఇప్పుడు నన్ను పట్టుకున్నా ఏముండదు, బూడిదే మిగులుతుంది. భగవంతుని పట్టుకుంటే మాత్రం జీవితం బంగారుమయం అవుతుంది. ఇది చాలామందికి చాలాసార్లు చెప్పా. నన్ను ఒక సలహాదారుడిగా తీసుకోండి. నేను చెప్పే విషయాలు అవలోకనం చేసుకోండి, జాగ్రత్తగా ఆచరించుకోండి. కానీ నమ్మాల్సింది భగవంతుణ్ణి, చేతులెత్తి మొక్కాల్సింది భగవంతుడికి, పాదాలు పట్టుకుని వేడాల్సింది ఆ భగవత్ పాదాలు తప్ప నన్ను పట్టుకుంటే ఏమొస్తుందమ్మా? ఏమీ ఉండదు. కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికైనా చర్చ చేసి మాట్లాడి చెప్పచ్చు. కానీ ఈ విషయాలు నేను వాళ్ళకి సంబంధించిన విషయాలు బహిర్గతం చేయకూడదు. సో గతంలో కల్వకుంట్ల కవిత విషయంలో కూడా మీరు సజెషన్స్ చేసినట్టు విన్నాం. సో మరి ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి? ఇబ్బంది సమయం అమ్మా. కేటీఆర్ 4 గోడల మధ్యలో పడి కూర్చొని బాధపడక తప్పదు, ఆలోచన చెయ్యక తప్పదు, ఆచరణ ఎలా ఉండాలి అనే పావులు కదిపే అవకాశము ఉంది. కాబట్టి ఏంటంటే ఇబ్బంది సమయం. మొన్ననే చెప్పాను, డిసెంబర్ 7 తర్వాత ఈ నిందలు పడటము, మాటలు రావటము, తద్వారా అది కదలలేని స్థితి, అంటే ఈ దాన్ని ఏమంటారంటే పాలుపోని విధంగా ఉంటుంది. ఇబ్బంది సమయం నాన్న, తప్పదు అని చెప్పాను. అన్నట్టుగానే ఏదో ఈ మధ్య కొన్ని ఇబ్బందులు ఆయన ఎదురు చూస్తున్నారట, అంతే. నేను ముందుగానే చెప్పానమ్మా ఇది. అయితే 4 గోడల మధ్య అన్నారు అంటే ఇంట్లో ఉండే 4 గోడలా, లేదంటే జైల్లో ఉండే 4 గోడలు? జైల్లోనూ 4 గోడలే ఉంటాయి, ఇంట్లోనూ 4 గోడల మధ్యలో ఉంటే హౌస్ అరెస్ట్ అంటే ఏం చేస్తారు? ఏమైనా చేయగలరా? అటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ స్థాయిలో ఉన్న వ్యక్తులు బయటికి రాలేని స్థితి అంటే ఏమిటమ్మా? శిక్ష కన్నా ఏమిటది? ఇప్పుడు అల్లు అర్జున్ బయటికి రాగలుగుతున్నాడా? తిరగగలుగుతున్నాడా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళగలుగుతున్నాడా? అసలు తన రంగంలో ఏ విషయమైనా పాలు పంచుకోగలుగుతున్నాడా? ఇది శిక్ష కాక ఇంకేమిటి? నలుగురికి తెలిసేలాగా వెళ్ళి ఆ కారాగారంలో 4 గోడల మధ్యలో ఉన్నా ఒకటే, ఇప్పుడు తాను ఉన్న స్థితి ఒకటే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటమ్మా? యావత్ భారతావనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఆ పుష్ప 2 అనే సినిమా మొదటి రోజు వచ్చిన కొన్ని వేల కోట్ల ఆదాయానికి ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఎలా ఉన్నాడు? ఇది కదమ్మా కర్మ. ఇదేగా చెప్పా నేను. ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఆ స్థాయి నుంచి అట్టడుగు స్థాయికి పడిపోవటం జరుగుతుంది. మానసిక ఒత్తిడి పరమ దారుణంగా ఉంటుంది. భార్యా బిడ్డలకి దూరంగా ఉండాల్సిన స్థితి ఏర్పడుతుంది. చాలా చాలా సమస్యలకి గురవడం జరుగుతుంది అన్న. ఇప్పుడు జరుగుతుంది అదేగా, తప్పదమ్మా. సో కేటీఆర్ పరిస్థితి ఏంటంటారు మరి? ఈ రానున్న సమయంలో తను రాజకీయ పరంగా అందరికీ దూరంగా ఉండాల్సి వస్తుంది, తప్పదు. ఎవరితోనే ఎక్కువ ఈ మాట్లాడాలు, చర్చలు, మీటింగ్లు ఇలాంటి వాటన్నిటికీ కొంత సమయం దూరంగా ఉండాల్సి వస్తుంది, తప్పదు. తన మీద వచ్చేటటువంటి ఈ నీలాపనిందలు కావచ్చు, ఎలిగేషన్స్ కావచ్చు, బ్లేమ్స్ కావచ్చు, కారణాలు ఏదైనా సరే కష్టకాలంలో ఇబ్బంది సమయంలో తప్పదు, అంతే.
తనకి కొంచెం ఇబ్బంది సమయం నడుస్తుంది. పార్లమెంట్ లో ఒకవైపు జమిలీ ఎలక్షన్ పైన ఒక చర్చ, మరి రాష్ట్ర రాజకీయాల పైన కూడా దానిపైన ప్రభావం పడే అవకాశం. నరేంద్ర మోడీ తలుచుకుంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా జరుగుతాయి. నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయం జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి ఎన్ని రాష్ట్రాలు వాటికి అనుగుణంగా చేయడానికి అవకాశం ఉన్నాయి, అది యోచించాలి. కాకపోతే 2027లో 100కు 100% అవుతుందనే అవకాశం లేదమ్మా. ఎందుకంటే వారి సంబంధించిన పార్టీలకు సంబంధించిన నాయకులే 27 వద్దు 29కి వెళదాము అన్న ఆశ్చర్యం లేదు. వారి మనుషులే, బయట వాళ్ళు కాదు, వారి మనుషులే. కాకపోతే ఈ జమిలీ ఎన్నికలు అనేవి 27 కాకుండా 29 నుంచి అన్ని రకాలుగాను పెట్టే ఆలోచనలో ఉన్నారు, అవకాశం కూడా ఉంది. మన రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏంటి? సీఎంల మార్పులు ఏమైనా జరుగుతాయా? అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే గనక రేవంత్ రెడ్డి గారికి రానున్న, అంటే జరుగుతోంది ఆల్రెడీ. మొన్న డిసెంబర్ నుంచి వరుసపెట్టి ఒక 13 నుంచి 16 నెలలు 19 నెలల వరకు మానసిక ఒత్తిడి ఉంటుంది. తనకు కూడా విపరీతమైన పర్యటనలు ఉంటాయి, విపరీతమైన తిరుగుడు ఉంటుంది, విపరీతమైన చర్చలు ఉంటాయి. తన మనుషులే తన మీద కొంచెం వ్యతిరేక ధోరణిలో మాట్లాడేటటువంటి విధానం ఉంటుంది. ఇవన్నీ నెక్కుకు రాగలిగితే 2029 ఎన్నికల అనౌన్స్మెంట్కి 1 మంత్ ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. కాకపోతే నాకు ఒక అలవాటు ఏంటంటే, ఎలక్షన్స్ ఏ రోజు అనౌన్స్ చేస్తారో ఫలానా డేట్లో ఎన్నికలు అని, నేను ఆ రోజే ఫలితం చెప్పడం నా అలవాటు. సో అప్పటి వరకు అయితే రాష్ట్ర రాజకీయాలు ఇట్లాగే ఉంటే అవకాశం, మారే అవకాశం ఉందమ్మా. ఈ 13 నుంచి 19 నెలల్లో కొంత ఇతమిద్దంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. అది మంత్రుల శాఖలు కావచ్చు, లేకపోతే మంత్రుల కదలిక కావచ్చు, మంత్రుల మార్పు కావచ్చు. కొన్ని విషయాల్లో కొంత ఒత్తిడిని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డికి. సో సీఎం అయితే రేవంత్ రెడ్డి గారే ఉందమ్మా. 80% తనే ఉండడానికి అవకాశం ఉంది. ఆ 20% ఏంటంటే నిర్ణయాలు ఢిల్లీలో ఉంటాయి కదమ్మా. నాకు తెలిసినా చెప్పే అనుమతి నాకు లేదు. అంటే ధర్మానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. అది. సో మాజీ ముఖ్యమంత్రి నవాబు గారు, దొరగారు, రాజుగారు అంటారు మీరంతా, అయినా మాజీ ముఖ్యమంత్రి గారు కదా. యోగం ఉందమ్మా, యోగం ఉంది. కానీ ఆరోగ్యపరంగా ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా క్షేమదాయకం. రాజయోగం ఉందమ్మా. మళ్ళీ అమ్మ ఒక మాట ఇంతకుముందు కూడా చెప్పాను, అందరితోనూ యుద్ధం చేసి రాష్ట్రాన్ని సంపాదించుకున్న మనిషికి ప్రభుత్వాన్ని తిరిగి దక్కించుకోలేని ఇది ఉందంటావా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. భవిష్యత్తులో ఆ అవకాశంతోనే ఆయనకి ఒక అడుగు వేయబోతున్నారు, కానీ ఇప్పుడు కాదు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఆరోగ్యం కొంత బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఆయన క్షేమదాయకంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనతో ఉన్న వాళ్ళదే తప్ప మిగతా వాళ్ళతో కాదు. ఇప్పుడైతే 2027 వరకు మాట్లాడడానికి లేదమ్మా, అస్సలు లేదు. చెప్పానుగా, 2027లో నిజంగా ఎన్నికలు అనౌన్స్ చేస్తే మాత్రం అదే రోజు మీకు నేను గుర్తుంటే రండి, నేను రాసిస్తా, ఆ కాగితం పెట్టుకోండి. ఎందుకంటే 2014 నుంచి ఇంకా మాట్లాడితే 2012 అప్పటి నుంచి ఈరోజు వరకు లక్ష్మీనారసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా ఏదైతే చెబుతూ బాహ్య ప్రపంచానికి చెబుతూ వచ్చానో ఇది జరగలేదని ఇప్పటిదాకా లేదమ్మా, ఇప్పటిదాకా లేదు. నేను ఇంతకుముందు కూడా మాధ్యమాల్లో చెప్పా, జనవరి 23, 2020 మార్చిలో దేశం అష్టదిగ్బంధనం అవుతుంది అంటే ఎవరూ నమ్మలా, ఎవ్వరు నమ్మలా నన్ను. అంటే నేను సెలబ్రిటీని కాదు, జ్యోతిష శిఖామణిని కాదు, జాతక బ్రహ్మని కాదు, ఏ రకంగా చూసుకున్నా నేనేమీ కాదు, నేను ఎవరికీ తెలియదు. కాబట్టి నా మాట తృణప్రాయంగా కొట్టిపడేశారు. కానీ అది ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి నాకు కొంచెం నెమ్మదిగా నలుగురిలోకి రావడం జరుగుతుంది. నా దగ్గరే ఉందమ్మా నా బొంద, ఏమీ లేదు. నారసింహుడు తప్ప నా దగ్గర ఏమీ లేదమ్మా. సో ఢిల్లీలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఆప్ పార్టీ పరిస్థితి ఏంటి? కేజ్రీవాల్ గతంలో కష్టాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని కలిసి చాలా మంది కలిసారు, మీరు వినలేదా? జైల్లో ఉండి గెలుస్తాడు అని చెప్పా, అయ్యారుగా.
జైల్లో ఉన్నా సరే ప్రభావం తగ్గిందా? లేదు. తనకి యోగం ఇంకా చాలా ఉందమ్మా. తనని బలవంతంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టినా సరే పరిపాలన అక్కడి నుంచైనా చేస్తాడు. కానీ ఆ మనిషి పడిపోడు, ఖచ్చితంగా పడిపోడు. తనకు ఆ యోగం ఉంది. నన్ను కలవాలి అంటే నేను అందుబాటులో ఉంటే సరిపోతుంది, కానీ నన్ను కలవాలి అంటే రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్, కండిషన్స్ ఇట్లాంటివి ఏవీ ఉండవు. నారసింహుడి బిడ్డ అందుబాటులో ఉన్నాడా అంతే. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, అహ్మదాబాదు, ఢిల్లీ ఇలా ఊరూరు తిరిగే బిచ్చగాళ్ళలాగా అన్ని వైపులా తిరుగుతూ ఉంటా. కాబట్టి నేను అందుబాటులో లేకపోతే నన్ను ఏంటి మనకు ఫోన్ చేసినా దొరకట్లేదు అని కొంతమంది అలక కూడా వహించి, ఏమండి మాతో మాట్లాడడానికి మీకు ఏమైనా డబ్బు కావాలా ఇలా కూడా అడుగుతారు. అడుగుతారు. ఇప్పుడు నా దగ్గరికి సేవకు వచ్చేవాళ్ళు ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తిగా దక్షిణ తాంబూలాలు చక్కగా భారీగానే ఇచ్చేవాడు. కానీ మా అమ్మగారు ఒక మాట చెప్పారు, నాన్న నీకు ఇచ్చే నోటు యొక్క రంగు మారచ్చేమో కానీ నీ సేవ మారకూడదు అని. ఆ రోజు తర్వాత ఇక మానేశా. ఒకవేళ ఎవరన్నా మనస్ఫూర్తిగా ఇస్తే దాన్ని చక్కటి కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నా. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల నా నాన్న నన్ను చక్కగా చూస్తున్నాడు, నాకు అన్ని రకాలుగా చక్కగా చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటివి ఎవరన్నా ఇచ్చినట్టయితే వాటిని ఏ వృద్ధులకో అనాథలకో వాళ్ళకి ఇతరత్ర కార్యక్రమాలకి కామ్గా గుట్టు చప్పుడు కాకుండా తోచిన విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మీ మాధ్యమం ద్వారా కూడా నా మనవి ఏంటంటే, నేను అందుబాటులో ఉంటే తప్పకుండా నేను సేవ చేస్తాను, అందులో అనుమానం లేదు. కానీ నేను కొంచెం ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా అమ్మ నాకు 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఏం చేసుకుంటానమ్మా అంతంతా దేనికి, ఎవడికి పోయేటప్పుడు ఏమన్నా కట్టుకుపోతామా ఏంటివన్నీ. కాబట్టి ఏంటంటే నా కడుపుకు పట్టేంతే, నీ కడుపుకు పట్టేంతే తినునాన్న. ఒక ముద్ద తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతే అజీర్తి చేసి మొత్తం బయటకు వస్తుంది అని అన్నది మా అమ్మ. చూసావా ఎంత అర్థం ఉందో. అంటే ముద్ద తక్కువైతే కొంత ఆకలి ఉంటుంది, దానితో మరింత ముందుకు వెళ్ళగలం మనం అని అర్థమైంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సేవ చేస్తున్నాను. కేజ్రీవాల్ వాళ్ళు కూడా నన్ను ఢిల్లీ, వాళ్ళకి సంబంధించిన మనుషులు ఢిల్లీలోనూ కలిశారు, ఇక్కడికి వచ్చి కలిశారు. చెప్పింది చెప్పినట్టు జరిగింది కాబట్టి ఏదో వాళ్ళ అభిమానాన్ని చాటుకొని వెళ్ళారు అంతే. సో ఫిలిం ఇండస్ట్రీ పుష్ప 2 తర్వాత ఫిలిం ఇండస్ట్రీ పైన చాలా చర్చలు. అసలు ఇక్కడ ఉంటుందా, ఏపీకి వెళ్ళిపోతుందా, ఏపీ నుంచి అక్కడ ఉండే వాళ్ళు హోంశాఖ నుంచి కావచ్చు మీరు ఇక్కడికి వచ్చేసేయండి అని వాళ్ళకి ఆహ్వానం, ఓపెన్ స్టేట్మెంట్ చేయడం. సో ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి. అసలు ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉండబోతుంది? చెప్పేశా కదా నాన్న, మీ మాధ్యమాల్లోనే ఎప్పుడో చెప్పేశా. ఇక్కడ ఉన్న తెలుగు సినీ రంగం రెండు రాష్ట్రాలకి సంబంధించిందిగా విడిపోతుంది. అంతేకాకుండా తెలుగు సినీ రంగంలో 2 వర్గాలుగా పేరు బయటకు వస్తుంది. ఇవి జరిగి తీరుతాయి అని చెప్పా. అన్నట్టుగానే తర్వాత నాకు తెలిసింది తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది వచ్చిందని. రేపు సంక్రాంతి తర్వాత ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు రాదు? వస్తుంది, అది కూడా వస్తుంది. అంతేకాదమ్మా, ఇంతకుముందు కూడా చెప్పాను, తమిళనాడు నుంచి తెలుగు సినీ రంగాన్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అక్కడ తమిళ సినీ రంగం ఉంది, ఇక్కడ తెలుగు సినీ రంగం ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి చాలామంది అంటున్నారట, మీ వాళ్ళు వెళ్ళిపోండి, మీ ఆంధ్ర వాళ్ళు అంతా అక్కడికి వెళ్ళిపోండి. చాలామంది ప్రెస్లో కూడా మాట్లాడుతున్నారట. నిజానికి ఇది అప్రస్తుతం, ఎవరి బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. చాలామంది అన్నారట. అంటే అప్పుడు ఇక్కడ తెలంగాణ సినీ రంగం ఉంటుంది, అక్కడ తెలుగు సినీ రంగం ఉంటుంది. మాండలికం భాష వేరువేరుగా ఉన్న తెలుగు వాళ్లేగా ఉంది, అంతే కదమ్మా. సో తెలుగు సినీ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేరుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వేరుగా పునాదులు వేయడం జరుగుతుంది అన్నాను. అన్నట్టుగానే ఎఫ్డిసి తెలంగాణకి మన దిల్ రాజు గారిని చైర్మన్గా పెట్టారట. అలాగే అక్కడ కూడా రానున్న సంవత్సరంలో చాలా అద్భుతాలు చూస్తారు. అంతేకాదమ్మా, రానున్న సంవత్సరం నుంచి విశాఖపట్నం పూర్వ వైభవాన్ని సంతరించుకొని చిత్రరంగానికి మూలం విశాఖపట్నం అనే ఖ్యాతి వస్తుంది, పూర్తిగా వస్తుంది.
అంటే వర్క్ ఎక్కడ జరిగినా ఎంత జరిగినా ఏం చేసినా పూర్తిగా విశాఖపట్నం అనేది చిత్రరంగానికి ఆయువు పట్టు లాంటిది అన్న పేరు వస్తుంది. మరి ఇక్కడ ఎట్లా ఉండబోతుంది తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి? అంటే వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర భాషల వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళడాలు, అంటే ఆదాయం ఆ రకంగా పెరుగుతుంది. చిత్రరంగం ఏముందమ్మా, ఇప్పుడు సినిమా వాళ్ళు చెయ్యాలి అనుకుంటే మొత్తం హైదరాబాద్లోనే చేస్తారు, కానీ వాళ్ళు హైదరాబాద్లో మాత్రమే చెయ్యట్లా, యావత్ భారతంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వెళ్తున్నారు. కాకపోతే కొంత ప్రభావం మాత్రం తగ్గుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ అని యాడ్ అవుతుంది, అలాగే తెలుగు అని యాడ్ అవుతుంది. నన్ను మీకు ఇండస్ట్రీలో ఎవరన్నా చెప్పారా గురువు గారు ఇలా అని నన్ను అనుమానం వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఇలానే ఒక మాధ్యమంలో తెలుగు చిత్రరంగం కూడా 2 రాష్ట్రాలుగా వేరుపడుతుంది అని చెప్పిన 48 గంటల్లో నాకు ఫోన్ వచ్చింది. మీరు అన్నట్టుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషను తెలంగాణ అని సపరేట్ వచ్చింది. మరి 2 కాకని 2 అవ్వవు అని అనుకుంటే తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అవ్వాలిగా, తెలుగు సినీ ఫిలిం డెవలప్మెంట్ అవ్వాలి కదమ్మా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది కదా, అయితే రాష్ట్రం ఏర్పడితే కదా, అలాగే ఇక్కడ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడింది. అక్కడ ఆల్రెడీ దిగ్గజాలంతా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అనౌన్స్ చేస్తారు తొందరలోనే. సో రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత ఆలయాల పైన దాడులు చూస్తున్నాం, ఏంటి? నేను ఇంతకు ముందు కూడా అడిగాను ఈ ప్రశ్న. ఒక రకంగా నాకు అప్రస్తుతం, ఎందుకంటే నా నోరు మంచిది కాదు, పచ్చి నిజాలు మాట్లాడే నోరు నాది, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటా. నాకు ఒకటి చెప్పమ్మా, మన సోదరులు క్రైస్తవులు కానీ మన సోదరులు ముస్లిమ్స్ కానీ వీళ్ళంతా కూడా ఎంతో చక్కగా ఎంతో జాగ్రత్తగా వారి విధానాల్లో ఉంటారు. దేవాలయాల మీద ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు మన హిందూ దేవాలయాల మీద జరుగుతున్నాయి? వాళ్ళకన్నా హిందువులు ఎక్కువ కదా, వాళ్ళకన్నా ఉన్న బలం ఎక్కువ కదా, ఒక రకంగా ఇది నిజం. మరి అక్కడ లేని కర్మ ఇక్కడ ఎందుకు ఉంది? ఎందుకంటే మనలోనే ఉన్నారు కదమ్మా, మనలోనే కొట్టుకు చచ్చేవాళ్ళు ఉన్నారు, మనలోనే ఒకడంటే ఒకడికి పడదు. ఈ ప్రకారంగా చూసుకుంటే ఏదో ఒక గొడవ చేసేస్తే వాడి మీదకి వెళ్ళిపోతుంది. ఇది ఒక పరమ నీచమైనటువంటి రాజకీయపు ఆలోచన తప్ప నిజానికి అంత కర్మ అవసరం లేదు మనకి. ఎవరు పడితే వాళ్ళు పబ్లిక్లోకి రావడానికి, దీని ఏమంటారు, ఫేమస్ అవ్వడానికి అయితే దయ్యాన్నో లేకపోతే దైవాన్నో వాడుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం అవసరం అమ్మా చెప్పు? అవసరమా? ఒక హిందూ దేవాలయం దాడి చేస్తే ఎవరు చేశారు? క్రైస్తవుడు చేశాడా, ముస్లిం చేశాడా? ఈ చెత్తవాగుడు వాగుతారే కానీ మనలోనే చేసేవాళ్ళు ఎందుకు లేరు? ఇలా ఎందుకు ఆలోచించరు? కరెక్ట్గా అదేమిటో దాడి జరిగినప్పుడు కెమెరాలు పనిచేయవు, దీనమ్మ గడుపు బంగారం గారు. ఆ దాడులు జరిగినప్పుడు కెమెరాలు పనిచేయవు, దాడి జరగడం అయిపోయిన తర్వాత కెమెరాలు పనిచేస్తాయి. ఏమన్నంటే అప్పుడు కెమెరాలు పనిచేయలేదు. సో ఈ విషయం చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఇప్పుడు మనకి ఉన్నట్టుగా ఈ ఆర్ఎస్ఎస్ వర్గం అనేది ఏదైతే ఉందో వాళ్ళంతా కనుక ఒక్కసారిగా వస్తే దాడి చేసే ధైర్యం, ఆలోచన కూడా చచ్చిపోతుంది అవతల వాళ్ళు. సో అలాంటిది ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సనాతన ధర్మం కోసం ఒక ఆలోచన చేసి ధర్మరక్ష పరిరక్షణ కోసం ఒక చక్కని ఆలోచనతో బ్రహ్మాండమైన ఒక దళం ఢిల్లీలోనే కాదు ఆంధ్ర గల్లీలో కూడా ఉంది అని మన కళ్యాణ్ బాబు తొందరలోనే ప్రకటిస్తారు. ఇది నిజమవుతుంది, కావాలంటే మీరే చూస్తారు. అయితే నిన్న రీసెంట్గా తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగింది అనేది ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో మరి నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది? అయితే పెరిగిన క్రైమ్ రేట్లో కూడా ఎక్కువ అత్యాచారాలు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. పెరుగుతుందమ్మా, ఇంకో 13% పెరుగుతుంది వచ్చే సంవత్సరం. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసుల్ని వారి వైఫల్యం అని అక్కడే చంపేస్తున్నారు వాళ్ళ యొక్క దీక్షని. ఇప్పుడు సుఖము, సంతోషము, ఆనందము ఈ 3 సరిగా అనుభవించలేని, సరిగా దక్కని, ఏమాత్రం అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే విధానం కానీ ఉన్న ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మొన్న కూడా పుష్ప అనే సంబంధించిన దాంట్లో పోలీసుల వైఫల్యం అని రాశారు.
అసలు పోలీసులకు ఇచ్చిన ప్రాధాన్యత ఏముంది అక్కడ? నువ్వు తప్పు పట్టడానికి నేను ఇప్పుడు పోలీసులని కాదు, నేను అందరినీ అభిమానిస్తా. పోలీసులు వైఫల్యం అయితే మరి ఒక్కళ్ళే ఎందుకు ఇదయ్యారు? ఓ 10-20 మంది చావాలి అక్కడ. అది అల్లు అర్జున్ అభిమానులే చావాలి. ఆ ఒత్తిడికి దానికి వాళ్ళకి సంబంధించిన రక్షక దళాలు కానీ పోలీసు యంత్రాంగం కానీ గట్టిగా నిలబడి చెల్లా చెదురు చేసి ఒక విధానాన్ని కంట్రోల్లో తెచ్చారు కాబట్టి చాలా వరకు ఊహించని ప్రమాదం అంతా కూడా తొలగిపోయింది. ఇప్పుడు క్రైమ్ రేట్ ఏదైతే ఉందో నువ్వు అంటున్నావు అత్యాచారాలు అని, ఈ అత్యాచారాలకు కారణం ఏంటమ్మా? ఏంటి కారణం? ఏమైనా చెప్పగలరు ఎవరన్నా? ఒకటి, మన పిల్లలకి సంబంధించినటువంటి విధానంలో మనం ఇచ్చే స్వేచ్ఛ కావచ్చు. 2, బాహ్య ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు. 3, అవతల వాడికి ఏమీ చెయ్యలేక చివరికి ఈ స్థితికి దిగజారుతున్నాడు అని అనుకోవచ్చు. అందుకే ఎన్నో సమస్యలు మామూలుగా కాదు అందరూ ఫేస్ చేస్తున్నారు. కానీ ముందు మన ఇంటి ఆడబిడ్డని కాపాడుకునే క్రమంలో మనం ఏం చేస్తున్నాం? ఇది నేను అందరినీ అడిగేది. సో కాలేజీలో కానీ బయట కానీ హాస్టల్స్లో కానీ పిల్లలు ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 7వ తరగతి 8వ తరగతి పిల్లలు కూడా పైనుంచి దూకడం చావడం? ఏమిటమ్మా ఈ కర్మ? ఎక్కడ వస్తుంది? ఎవరిని తప్పు పడతాం? కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం ఏదైతే చెప్పగలమో ఆ చెప్పి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ముందే నువ్వు వెళ్ళి ఇలానే ఉండాలంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? నేను చాలామందిని అదే అడుగుతా. ఈ మధ్య ఈ మాంజమాలో నేను మాట్లాడడం మొదలుపెట్టాక నన్ను ఒక 2-3 కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కానీ నార్మల్ కాలేజీ వాళ్ళు కానీ పిలిచి వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడించడం జరిగింది 2 నెలల క్రితం. జరిగితే తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆయన అని పిల్లలు అడుగుతున్నారు. గురుగారు ఎప్పుడు వస్తారు? నేను ఎందుకురా, నేను ప్రొఫెసర్ని కాదు, లెక్చరర్ని కాదు, ఏమీ కాదు. ఏదో కాసేపు వచ్చి మామూలుగా చర్చాగోష్ఠిలాగా పెట్టారు. పిల్లలకు మోటివేట్ చేశారు. పిల్లలకి మోటివేట్ చేశాను అని చెప్పే కన్నా పిల్లలతో నిజాన్ని మాట్లాడాను. ఆ వయసులో ఏ రకంగా స్థితిగతులు, మనోభావాలు, ఏ విధమైన కోరికలు, వ్యామోహాలు, ఆశలు ఉంటాయో అవి నిజాయితీగా మాట్లాడి తద్వారా వచ్చే ఫలితాన్ని ఇలా ఉంటుంది అని చెప్పాను. మీరు ఇలా చేస్తే పోతారు, మీరు ఇలా చేస్తే నేను చెప్పనమ్మా. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నేను పంచుకోగలను, తెంచుకోలేను. అందుకని అది చెప్పిన తర్వాత ఆ కాలేజీ అటెండెన్స్ పెరిగిందిట. అది చెప్పిన తర్వాత చెట్ల కింద పుట్ల కింద కపుల్స్గా కూర్చోవడం ఆగిపోయిందిట. అలా చెప్పిన తర్వాత అసలు వీడు పాస్ అవుతాడా, ఒక్క సెమిస్టర్ అన్నా అవుతుందా అన్నవాడు కూడా ఆశ్చర్యంగా సెమిస్టర్లు క్లియర్ చేశారట. నేను ఎంత అదృష్టవంతుడమ్మా, నా మాటలు ఇంత మంచి చేశాయి అంటే నిజంగా నేను ధన్యుణ్ణి కదూ సీతమ్మ కడుపున పుట్టినందుకు. కాబట్టి వాళ్ళకి మనం చెప్పే విధానంలో జాగ్రత్త వహిస్తే మన పిల్లలు మనకి దక్కుతారు. చదవలేకపోతే నేరుగా ఇంటికి వచ్చేస్తాడు, బిల్డింగ్ ఎక్కి దూకడుగా, ఫ్యాన్కు వేలాడ తీసుకొని ప్రాణాన్ని పోగొట్టుకోదుగా, ఇంటికి వచ్చేస్తారుగా. ఇంటికి వస్తే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని లక్షలు పోసి చదివిస్తున్నావు, ఇన్ని లక్షలు పెట్టి చేస్తున్నావు, నువ్వు చదువు మానేసి ఇక్కడికి వస్తే ఏమిటి అని అంటున్నారే. కానీ ఎరా నాన్న ఏమొచ్చింది బాధ, సరే ఓకే అక్కడికి వెళ్ళపోతే పోని నా దగ్గర ఉండి చదువుకో, ఎంత బాగుంటుందమ్మా. ఎవరు చేస్తున్నారు అట్లా? కట్టిన డబ్బు గురించి మాట్లాడుతున్నారు కానీ వచ్చే ముప్పు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఎంతోమంది ఆడపిల్లలు చెప్పుకోలేకపోతున్నారమ్మా, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆ ఆవేశంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది మరి? ఆత్మహత్యలు ఏమైనా కొంచెమైనా తగ్గే అవకాశం ఉంటుందా? అండ్ ప్రమాదాలు, యాక్సిడెంట్స్లో కూడా అదే పరిస్థితి. అంటే ఒకటి, ఈ మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నా దగ్గర కూడా వచ్చి మాకు ఈ కర్మ తప్పదా గురువు గారు అని నా శిష్యుడు, నాకు కావాల్సిన మనిషి, ఒక ప్రముఖ పోలీస్ అధికారి కూడా గురుగారు ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే, అంటే ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యువర్ యాక్ట్, అంటే మీరు ఏదైతే ఈ చర్యలకి ఉపక్రమించి ఇవి ఆపాలి అని అనుకుంటున్నారో వాటిలో కొన్ని తేడాలు, కొన్ని మార్పులు, కొన్ని జాగ్రత్తలు వహిస్తే 100 మందికి కలిగే ప్రమాదం 5-10 మందితో పోతుంది. కానీ అది కూడా వెంటనే కాదు, మీరు ఇంప్లిమెంట్ చేసే విధానంలోనే పోతుంది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక పక్క చూస్తే పట్టుబడుతున్నారు,
మళ్ళీ మొదలు పెడుతున్నారుగా. ఏమన్నా మారుతున్నారా? లేదు. అమ్మకాలు ఏమన్నా తగ్గాయా? లేదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా అక్కడి నుంచే వస్తుంది కదమ్మా. మరి వాళ్ళని ఎలా వదులుకుంటారు? వాళ్ళని ఎలా వదులుకుంటారు? కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ప్రభుత్వం పోగొట్టుకోదు. మీకు బాధ్యతలు ఇచ్చాం, మీరు నిర్వర్తించండి అని అంటుంది. వీళ్ళు అర్ధరాత్రి 1 గంట 2 గంటల దాకా రోడ్ల మీద ఉండి అందరి బాగు కోసం, క్షేమం కోసం పోలీసు యంత్రాంగం అంతా నడుం బిగించి చేస్తున్నా. మొన్న రీసెంట్గా వారం క్రితం 2 ప్రాణాలు పోయినాయి డ్రంక్ అండ్ డ్రైవ్ ర్యాష్ కేసులో. కాబట్టి ఏంటంటే అడ్డుకట్ట వేయదలుచుకుంటే అసలు ఎక్కడ వెయ్యాలి అనేది ఆలోచిస్తే తెలుస్తుంది. అంతే తప్ప దీని గురించి మనం చర్చించుకున్న ఉపయోగం లేదమ్మా. సో గతంలో చెప్పిండ్రు అష్టదిగ్బంధనం అవుతుందని అన్నట్టే కరోనా. సో ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో అట్లాంటి ఏమైనా ముప్పు పొంచి ఉందా? పర్యావరణ పరంగా కావచ్చు, మళ్ళీ అట్లాంటి వైరస్ల పరంగా కావచ్చు, ఇంకెట్లనన్నా? ఈ మధ్య ఎవరో అన్నారు ఏదో షష్ఠాగ్రహ కూటమి సంథింగ్ ఇవన్నీ అన్నారు. ఏ గ్రహ కూటమి వచ్చిందని ఆంధ్రాలో బుడమేరు మునిగిపోయింది మొత్తం విజయవాడ అంతా, అక్కడ ఆ 1 టౌన్ అంతా. మరి అప్పుడు చెప్పలేదే వీళ్ళంతా. నేను నేరుగానే ఇది నా అనుమానం, విమర్శించట్లా. నేను గ్రహాల్ని, రాసుల్ని, నక్షత్రాల్ని గౌరవిస్తాను. అవి కూడా నా నాన్న గర్భంలో నుంచి ఉద్భవించినవి అని. అంతే తప్ప అవన్నీ పెద్ద నేనేమి దృష్టి పెట్టను. నేను నీకు అనిపించవచ్చు మోహాన్ ఇంత పొడుగున్న నామం పెట్టావు, నువ్వు నమ్మనంటావేంటి అని. నారసింహుని నమ్మిన తర్వాత నాకెందుకమ్మా ఇవన్నీ? కాబట్టి వీటి వల్ల ఏదో అవుతుంది అని నేను అనుకోను. కానీ ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలను, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇక ముందు వచ్చే ప్రమాదాలు ఈ రకంగా ఉంటాయని తెలిసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి రక్షణ విధానాల్ని అవలంబిస్తున్నారు. ఆ ప్రకారంగా ముందుకు వాన రాకడా ప్రాణం పోకడా ఎవ్వడూ చెప్పలేడు. కాబట్టి ఇప్పుడు కూడా చలికాలంలో విపరీతమైన వానలు పడుతున్నాయి అక్కడ. ప్రకృతి అమ్మ. ఇప్పుడు చెరువు, నది అవి ఉండే స్థానంలో వెళ్ళి మనం ఇల్లు కట్టుకొని నీళ్ళు వచ్చి ముంచేసాయి మమ్మల్ని అంటే ఎంతవరకు ధర్మం? వాటి స్థానంలో నువ్వు కట్టావు, అదే నువ్వు కట్టకపోతే చక్కగా వచ్చి చెరువు అలానే ఉంటుందిగా. మనం ఏం చేస్తున్నామో మనం ఆలోచించుకోవాలి, ఏం చెయ్యకూడదో జాగ్రత్త పడాలి. అంతే తప్ప భవిష్యత్తులో ఏ వైరస్లు ఏదొచ్చినా భగవంతుడు నడయాడిన భూమి, ధర్మం 4 పాదాల నిలబెట్టిన భూమి. ఈ భరతావనిలో ఎటువంటి వచ్చినా అవి కాలగర్భంలో కలిసిపోతాయేమో కానీ మనకొచ్చే ఇది లేదమ్మా. ఆయుష్ ఉన్నంత వరకు మనం ఉండాల్సిందే, కష్టం సుఖం అన్నీ అనుభవించాల్సిందే. 10 మందితో కలిసి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మ అనేది అదృష్టం. దీన్ని జాగ్రత్తగా బాధ్యతాయుతంగా నిర్వర్తించుకొని ముందుకెళ్ళడమే. రేపు ఒకటే రోజు 31 ఎల్లో నుంచి కొత్త సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. సో యువత దాన్నే వెల్కమ్ చెప్పే పార్టీలు బాగానే చేసుకుంటారు. యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఈ రోడ్ల మీదకి వచ్చి చేసే ఎంజాయ్మెంట్ ఏదో మీ తల్లిదండ్రులతో మేడ మీద కూర్చొని చేయండి, మీ అక్క చెల్లెళ్ళతో మీ సందులో చేయండి, మీ స్నేహితులందరినీ పిలిచి ఒక స్నేహితుడి ఇంట్లో చెయ్యండి. చెప్పండి మీ తల్లిదండ్రులకి, నాకు ఇట్లా తాగాలనుంది, నాకు ఇట్లా తినాలనుంది, నాకు ఇట్లా ఆడాలనుంది చెప్పండి. వాళ్ళని కన్విన్స్ చెయ్యండి. చక్కగా మీ ఇళ్లలో మీరే ఉండండి. లేదు ఒక సందు మొత్తం కలిసి ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడే ఎంజాయ్ చేయండి. మీరు తాగుతారో తింటారో ఎలా అన్నా ఉండండి, హాయిగా కళ్ళ ముందు ఉంటారు. తల్లిదండ్రులు ఏ భయము లేకుండా ఉంటారు. మీ కోరికలు తీరుతాయి, వాళ్ళ కోరిక తీరుతుంది. ఇలా చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ బళ్ళు వేసుకొని తిరుగుతారు, అది సహజం, హ్యాపీ న్యూ ఇయర్. కానీ మిమ్మల్ని మీరు కోల్పోకండి, మిమ్మల్ని మీరు కోల్పోకండి. అంటే ఏంటి? మీరు చేసే చర్య వల్ల మీకు ప్రమాదం జరగచ్చు, ఆయువు పోవచ్చు, తల్లిదండ్రులకి దూరం కావచ్చు, శిక్ష పడి ఇంకేదన్నా జరగచ్చు, అసలు ఏమరపాటుతో ఏమైనా కావచ్చు. ఈ 5 మీ చేతుల్లోనే ఉన్నాయి. మిమ్మల్ని మీరు కోల్పోకండి. అవసరమైతే అమ్మా నాన్నని కూర్చోబెట్టి, లేదమ్మా నాకు కావాల్సిందే, నువ్వు ఒప్పుకోవాల్సిందే, నేను మన ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాను చెప్పండి. ఓ 2 దెబ్బలు వేస్తారో కోపడతారు, పోనీలే వాడు మాత్రం రోజు చేస్తాడా, ఇదేదో న్యూ ఇయర్ కదా అని వాళ్ళు ఒప్పుకుంటారు, ఆనందంగా కళ్ళ ముందు ఉంటారు. వాళ్ళు ఈ విషయంగా చెప్తున్నానమ్మా, ఏ పిల్లలైనా ఆశించాల్సింది
ఆస్తులు కాదమ్మా, వాళ్ళు మనకి ఇచ్చేశారు. ఏ బుద్ధిమాన్యం లేనటువంటి తెలివితేటలు, ఏ వైకల్యం లేని శరీరం, ఇంతకన్నా మించిన ఆస్తులే ఉంటాయమ్మా మగవాడికి. అలాగే ఆడపిల్లకి బాధ్యతనిచ్చారు తల్లిదండ్రుల్ని. ఈరోజు మగపిల్లవాడి కన్నా ఆడపిల్లే ఉన్నతంగా చూస్తోంది. 10లో 6 అలానే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకండి. చక్కగా పిల్లల్ని వాళ్ళకు కావలసినట్టుగా మీ కళ్ళ ముందు ఆనందంగా ఉండనివ్వండి. తద్వారా కొంతన్నా మేలు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫిలిం ఇండస్ట్రీతో ఒక మీటింగ్ గవర్నమెంట్కి జరిగింది. అది కొన్ని డెసిషన్ మేకింగ్ పైన. అసలు ఏంటి దానికంటే ముందే మీరు ఏం జరుగుతుంది అనేది చెప్పడం, అండ్ మీటింగ్ కూడా చాలా మంది సినీ ప్రముఖులు అనుకునే వాళ్ళు, సినీ పెద్దలు అనుకునే వాళ్ళకి ఆహ్వానం కూడా అందని పరిస్థితి. అందలేదా, లేదంటే వీళ్ళు రాలేదా? ఖచ్చితంగా నిజం మాట్లాడతానమ్మా. ఎందుకంటే నిజం మాట్లాడడానికి నాకెందుకు భయం. ఇప్పుడు మొన్న ఈ మీటింగులకి సంబంధించి వీటి వల్ల ఉపయోగం లేదు, వెళ్ళి కాఫీనో టీనో తాగి రావడం తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు అని అన్నా. చెప్పేశా, ఏమీ లేదు, సీఎం తాను అనుకున్నది చక్కగా చేసి చూపించడం జరుగుతుంది, ఇదే జరిగేది అని చెప్పి మాట్లాడా. నా దగ్గరకు వచ్చి చాలామంది, అంటే మొన్న ఒక క్లిప్పు నేను చూసినప్పుడు చిరంజీవుడు అంతటి పెద్ద మనిషి, ఆ స్థాయి మనిషి, ఏంటి మా సినిమా ఇండస్ట్రీ ఒక చిన్న పిచ్చుక లాంటిది, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా మీరు మా సినిమా ఇండస్ట్రీ మీద అలా కొంచెం దృష్టి మా కోసం ఆలోచించండి అని చిరంజీవి అడగడం జరిగింది. అప్పుడు చాలామందికి మనసు కదిలిపోయింది. చిరంజీవి అంతట మనిషి ఇలా మాట్లాడడం అనేది కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నెంబర్ 1. నెంబర్ 2, దాన్నే మళ్ళీ నెగిటివ్గా తీశారు. సినిమా ఇండస్ట్రీలో సినిమాల కోసం ఇప్పుడు వచ్చి ఇలా అన్నారు కదా, మరి పుష్ప కోసం ఎందుకు మాట్లాడలేదు అన్నారు. ఆయన మేనల్లుడే కదా, ఎందుకు మాట్లాడలేదు? అది వాళ్ళ వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరు మాట్లాడరు. అట్లా వ్యక్తిగతమైన విషయాల్ని బహిర్గతం ఎవరూ చెయ్యరు. వాళ్ళదంతా ఒక కుటుంబం. మొన్న ఇప్పుడు ఇదేంటి మా మహానుభావుడు మహావృక్షం నుంచి ఎన్నో కొమ్మలు వచ్చాయి మన ఇండస్ట్రీకి అని. అలాంటి మహావృక్షాలు మన ఇండస్ట్రీలో ఇంకా చాలానే ఉన్నాయి, కానీ కొమ్మలు బయటికి రాలా, అంతే. ఎంతమంది దీని మీద దృష్టి వహించారు? ఇప్పుడు మొన్న సినిమా మీటింగ్, ప్రభుత్వంతో జరిగే మీటింగ్ కూడా ముందుగానే చెప్పిన వాడిని నేను. ఎవరైనా చెప్పారా మీకు? ఎవరు? మీటింగ్ జరగబోతుంది నారసింహుడు చెప్తాడు, ఇంకెవరు చెప్తారు? నాకు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరు టచ్లో లేరండి? ఎవరు? అమ్మ, నాకు ఎవ్వరి మీద వ్యామోహం లేదు. నేను బాగా ఇష్టపడే సూపర్ స్టార్, మెగాస్టార్, మెగాస్టార్, బర్నింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ అన్నీ నా నారసింహుడే. నా నాన్నే నాకు సకలం సమస్తం సర్వం, ఆది మధ్యాంతరహితుడు, ఆది మధ్య మూల అంత రహితుడు నా నాన్న. నా నాన్నే నాకు సూపర్ హీరో. నాన్న అంటే నారసింహుడు. ఈయన తప్పించి నాకెవరూ లేరు. జరిగేది ఇది అని ముందుగా చెప్పడం అనేది నాన్న అనుగ్రహంతో చెప్తా. లేకపోతే నా దగ్గరే ఉందా? మంత్రాలు ఉన్నాయా, తంత్రాలు ఉన్నాయా, శక్తులు ఉన్నాయా, యుక్తులు ఉన్నాయా? ఏమీ లేదు. తుపుక్కు పనిపోయే ప్రాణం కోసం నాకు ఆశ లేదు. కాబట్టి చక్కగా మాట్లాడతా. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే, ఇప్పుడు నేను తమ్మారెడ్డి భరద్వాజ గారి పేరు కూడా ప్రస్తావిస్తున్నా ఇక్కడ. ఆయన ఆద్యుడు, చాలా మూలం, చాలా సీనియర్ ఆయన ఇండస్ట్రీలో. ఇవాళ కాదు, నాకు ఆయన విలన్గా వేసిన ఒక సినిమా షూటింగ్లో పరిచయం అయినప్పుడు, పలకరించినప్పుడు, ఇండస్ట్రీలో మీది పెద్ద తలకాయ అవుతుంది అని అన్నా నేను. నీ వయసు ఎంత, నువ్వేంటి, నువ్వింత కాంప్లిమెంట్ ఇచ్చావేంటి అని కూడా అన్నారు నన్ను ఆ సమయంలో. ఏరాయన మొన్న లేరు కదా. ఇటువంటి కొన్ని జరిగినాయమ్మా. అవి జరగకుండా ఉంటే బాగుండేది, అంతే. నేను కోరుకునేది ఏంటంటే, చిత్రరంగంలో ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు, సీనియర్ నటులు, సీనియర్ నిర్మాతలు అందరూ ఉన్నారు కదా, మరి వీళ్ళంతా ఎందుకు పూనుకోవట్లా? ఎందుకు పక్కన నిలబడ్డారు? ఎందుకు వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు వాళ్ళు మాత్రమే ప్రాధాయపడుతున్నారు? కాబట్టి ఇప్పుడు చిత్రరంగంలో 2 వర్గాలు ఉన్నాయా, 2 భాగాలు ఉన్నాయని పక్కన పెడితే అభిప్రాయమే ఒకలా లేదు. అరే, కోట్లు పోసి సినిమాలు చేస్తారమ్మా వాళ్ళు. వాళ్ళ సినిమాకి సంబంధించిన దానికోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగడం ఏమిటి? ట్యాక్సులు కడుతున్నారా, జిఎస్టీలు కడుతున్నారా, అడిగినవన్నీ ఇస్తున్నారా, మోటార్ పంపిస్తున్నారా, ముళ్ళు పంపిస్తున్నారా, అన్నీ చేస్తున్నారు.
షూటింగులు చేయడానికి పర్మిషన్ల కోసం ఏం చేయాలో అవి చేస్తున్నారు. అన్నీ చేసి మళ్ళీ ప్రాధాయపడుతున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? సినిమా ఇండస్ట్రీ వల్ల 27 డిపార్ట్మెంట్లో కొన్ని వందల మంది అన్నం తింటారు ఒక్కరోజు షూటింగ్లో. అంత గొప్పదమ్మా సినీ రంగం. అదేదో మామూలు ఏదో కలర్ వేసుకుంటారు, 4 కలర్ బట్టలు కట్టుకుంటారు అనుకోవడానికి లేదు, అస్సలు లేదు. సినీ రంగంలో ఉన్నటువంటి సెగ్మెంట్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందులో పనిచేసే వాళ్ళు ఒకరోజు సినిమా షూటింగ్ జరిగితే అధమ పక్షం 150 నుంచి 400. ఇక పెద్ద స్టార్ వాళ్ళైతే వేలకి వేల మంది. ఇంతమందికి అన్నం పెడుతోందమ్మా ఆ రంగం. అటువంటి రంగానికి ఎంత ప్రాభవం ఉండాలి, ఎటువంటి గౌరవం దక్కాలి, ఎటువంటి కీర్తి దక్కాలి, ఎటువంటి మర్యాద దక్కాలి. ఏం జరుగుతున్నాయి? నేను నేరుగానే చెప్తున్నా, నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నా. నాకెవ్వరు శత్రువులు కాదు, మిత్రులు కాదు, అందరూ నా నాన్న బిడ్డలే. నేను సేవ చేస్తా అంతవరకే. అయితే గౌరవం లేదంటారా? ఇప్పుడు గౌరవం లేదా ఉందా అనేది గౌరవం పొందుతున్నారా లేదా అనుకునే వాళ్ళు ఆలోచించాలి. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? అసలు ఎన్నడూ లేని తెలుగు సినీ రంగంలో ఇన్ని గొడవలేంటి, ఇంత కొట్లాటలేంటి? మొదట మోహన్ బాబు గారి మీద ఒక ప్రాపకండ జరిగింది, తర్వాత మనోజ్ మీద ఒక ప్రాపకండ జరిగింది, తర్వాత అది సరిపోదంటూ చిత్రరంగం మీద, తర్వాత టికెట్ల మీద, ఇప్పుడు పుష్ప మీద, తర్వాత అంటే ఇక్కడి నుంచి వీళ్ళని ఎల్లగొట్టేదాకా ఇవి జరుగుతూనే ఉంటాయా? తెలియదు. కానీ వెళ్ళి తీరుతారు. వెళ్ళిపోతారా? వెళ్ళి తీరుతారు. ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే వాళ్ళ పావులు కదిలించారు, పునాదులు వేసేశారు. కొత్త సంవత్సరంలో కొత్తగా మీ అందరూ కొత్త విధానాన్ని చూడబోతారు. ఇది జరిగి తీరుతుంది. ఇప్పటిదాకా ఇన్నేళ్ళుగా చెప్పానమ్మా, జరగకుండా ఏదైనా ఉందా? నా నాన్న అనవసరంగా మాట్లాడితే నా గుండు పగలగొడతాడు. ఏదైతే నాకు సంకల్పంలో తెలుస్తుందో నేను అదే తెలియపరుస్తా. ఇలా ఉంది, వద్దురా నాయన అంట. వినకుండా ముందుకెళితే వాళ్ళు అనుభవిస్తారు, విని జాగ్రత్త పడితే ఆనందాన్ని అనుభవిస్తారు. అంతేగా. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, నాతో మాట్లాడతారు. వాళ్ళకి నేను ఇక్కడ కూర్చొని చెప్పినవన్నీ, గురుగారు మీరు చెప్పినవి నిజం, నాకు ఏమంటారు అవేవో వస్తాయంటారు. ఏంటమ్మా అవి? గూస్ బంప్స్ వస్తున్నాయి, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది, చూడకుండానే అన్నీ చెప్పారు. నారసింహుడి దయ వల్ల, నా నాన్న అనుగ్రహం వల్ల చెప్తున్నా, తప్పించి నా దగ్గర ఏం లేదమ్మా. అలాగే కళ్యాణ్ బాబు తప్పకుండా సినీ రంగానికి ప్రథమ పీట వేసి ఆంధ్రాలో ఒక వైభవాన్ని తీసుకొచ్చిన నేనేం ఆశ్చర్యపోను. తప్పకుండా నాకు తెలిసి కొంత మొత్తం అంతా కూడా జాగ్రత్తలు పడడము చేయడము అన్నీ జరుగుతున్నాయమ్మా. అబ్బో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉన్నట్టు అక్కడ ఉంటుంది, ఇక్కడ పద్మాలయ ఉన్నట్టు అక్కడ ఉంటుంది, బ్రహ్మాండమైన స్టూడియోలు వస్తాయి అక్కడ. నువ్వు విశాఖపట్నం దాన్ని ఏమంటారు శివాజీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి మొదలు పెడితే 150 కిలోమీటర్ల దాకా సినీ రంగాన్ని ప్రముఖులే ఉంటారు అక్కడ. భవిష్యత్తు అంటే ఓ 20-30 ఏళ్ళేం కాదమ్మా, ఓ 2-3 సంవత్సరాలు అంతే. ఖచ్చితంగా అన్నీ అక్కడికి కొన్ని తరలిపోవడం జరుగుతుంది. సో మరి ఇప్పటిదాకా మీరు ప్రస్తావించినట్టే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెద్దపీట వేస్తారు అన్నారు. సో ఆయన రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? సీఎం అవుతారమ్మా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కదండి. నువ్వేమడిగావు? ఆయన రాజకీయ భవిష్యత్తు అడిగావు. ఆయన భవిష్యత్తులో ఆయన సీఎం గ్యారంటీగా అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. సమయం అడగకూడదు. ఇప్పుడు నువ్వు నన్ను ఎన్నికలు వచ్చినప్పుడు రా, తప్పకుండా రాసిస్తా, కాగితం మడత పెట్టి జాగ్రత్తగా పెట్టుకో. ఆ ఫలితం వచ్చాక అప్పుడు చెప్పు. దేనికైనా నేను సిద్ధమే. ఎందుకంటే జరిగిన ప్రతి ఎన్నికలకి ముందుగానే ఫలితాలు మీ మాధ్యమాల్లో చెప్పిన సీతమ్మ కొడుకు వీడు నారసింహుడి బిడ్డ ముందుగానే చెప్పా. మీకు తెలిసే ఉంటాయి కొన్ని మాధ్యమాల్లో ఏమంటారు రీల్స్ అంటారు, రీల్స్ లాగా చాలామంది పెట్టారు. ఇది ఆంధ్ర ఎన్నికలు జూన్ 2, మే 17 చెప్పా. అలాగే తెలంగాణ ఎన్నికలకి ముందే నవంబర్లో చెప్పా ఫలితాలు. కాబట్టి తద్వారా గౌరవాలు అందుకున్నా, సత్కారాలు అందుకున్నా. నేను ఓడిపోతావురా నాయన అని చెప్పినందుకు వాడితో చివాట్లు కూడా తిన్నా. సహజం కదమ్మా. కానీ పైనుంచి కింద వరకు నన్ను 2 ముక్కలుగా నరికినా నారసింహుడి బిడ్డ నిజం మాట్లాడతాడు తప్ప మీరిచ్చే బహుమతుల కోసమో డబ్బు కోసమో ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. మరి జగన్ భవిష్యత్ ఏంటి? కష్టకాలం నడుస్తుందమ్మా. దగ్గరగా 5-6 ఏళ్ళు బాగా ఇబ్బంది అనేది ఉంది. కానీ తన జాగ్రత్తలో తనున్నా. కేసులు, జైళ్ళు మళ్ళీ ఏమైనా ఉంటుందా?
ఉండే అవకాశం చాలా ఉందమ్మా. అయితే దానివల్ల వచ్చే నష్టమేం లేదు, ఏమీ లేదు. అంతే కదమ్మా, అత్తగారికి కోపం వస్తే కోడల మీద కొడుక్కి చెప్తుంది, కొడుక్కి అత్తగారి మీద కోపం వస్తే భర్తకి చెప్తుంది. ప్రభుత్వాలు ప్రత్యక్షంగా చూడొచ్చు, ప్రభుత్వము ప్రతిపక్షము ఈ రెండు కూడా అత్త కోడళ్ళ వంటివే, అంతే. మరి సినీ ఇండస్ట్రీకి ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? తప్పకుండానమ్మా. సినీ రంగానికి సంబంధించినంత వరకు వాళ్ళకి ప్రభుత్వాలతోనూ ప్రతిపక్షాలతోనూ పనే ఉండదు. వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అయినా ఇప్పుడు ఉన్న స్థితిలో ఆంధ్రాలో తెలుగు సినీ రంగం యొక్క ప్రాభవాన్ని 2027కి చూస్తారు. ప్రాభవం చూస్తారు, పెట్టడం కాదు. ఖచ్చితంగా దానికి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైనటువంటి యోగమే చూస్తారు. సో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి ఎట్లా ఉందని అందరు కూడా ఎరకనే. సో తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ లేని ఒక బిగ్ మీటింగే ఇండస్ట్రీతో జరిగిన సందర్భం, సమావేశాలు అందరు కూడా చూసారు. మరి సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో ఉంటుందా లేదంటే ఏపీకి తరలి వెళ్తుందా అని ఎన్నో సందేహాలు, సో తరలి వెళ్ళిపోవాలని ఎన్నో మంది విమర్శలు కూడా చూసినాం. సో ఇప్పుడు రాఘవ శర్మ గురుగారు చెప్పినట్టే భవిష్యత్తు కూడా ఏపీలో ఉంది, ఫిలిం ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు అక్కడ ఉండబోతుంది. సో భవిష్యత్తులో మనం ఫిలిం ఇండస్ట్రీ వైభవాన్ని ఆంధ్రప్రదేశ్లో చూడబోతాం అంటున్నారు. సరే, మనం కూడా వెయిట్ చేద్దాం. సో ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం.